దేవుణ్ణి నమ్ముతున్నావు. అయితే ఈరోజు పొద్దున బస్ ఎక్కి ఉండాల్సి ఉన్నావు, లేదంటే మన గుడిలో తొక్కేసినట్టు ఉండింది కదా, అక్కడ ఉండాల్సి ఉంది నువ్వు. ఆ టిప్పర్ లారీ లంజ కొడుకు రాంగ్ రూట్లో దూసుకొచ్చినప్పుడు ఏ దేవుడు అడ్డొచ్చాడు? ఈ కంకర మొత్తం బస్సు మీద పడి జనాలు ఊపిరాడగా చేస్తుంటే ఏ దేవుడు వచ్చాడ్రా? ఎరుపుక ఎవర్రా దేవుడు? ఎక్కడున్నాడ్రా దేవుడు? పొద్దున్న లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకుని అదే దేవుడికి దండం పెట్టి బయలుదేరి ఉంటారు కదా. ఆ బస్ ఎక్కిన పాపానికి ఆ లారీ వచ్చి గుద్దినప్పుడు, ఆ ఇనుప రాడ్ల మధ్య నలిగిపోతున్నప్పుడు వాళ్ళ ఆకలి చూపులు, భయం, నొప్పి తప్ప ఏ దేవుడు కనపడి ఉండడు. ఇక్కడ ప్లాను లేదు, గీని లేదు, లవడ లేదు, లస్క లేదు. ఆ టిప్పర్ లారీ ఒక క్రూర మృగం లాగా తయారైపోయింది. ఆ బస్సులో ఉన్న వాళ్ళు బలైపోయారంతే. లేదు వాళ్ళ పాపం పండింది పోయారంటే మెట్టిరిగిపోద్దు ఒక్కొక్కడికి. మన కాశీపుగ్గులో 13 ఏళ్ల పిల్లాడు నిఖిల్ ఏం పాపం చేశాడు? ఏకాదశి అని చెప్పి తన తండ్రితో గుడికి వెళ్ళాడు. ఏమైంది తప్పు? అది దేవుడు ఆశీర్వదించాడా? లేదే. ఒక తుప్పు పట్టిన ఇనుప గ్రిల్లు విరిగితే కింద పడి ఊపిరాడక చచ్చిపోయాడు. వాడి